హే డార్లింగ్, ఏంటి నా మీద కోపంగా ఉందా? సారీ, ఈ సస్పెన్స్ ఇంకా ఎక్కువ కాలం దాచను. త్వరలోనే నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని చెప్పేస్తాను. బిగ్ సర్ప్రైజ్ ఇస్తాను. కాఫీ తీసుకోండి. కాఫీ. అరే అపర్ణ మర్దల్, అదేంటి మీ చెల్లిని అడిగితే మా అక్క బాగా బిజీ, కాఫీ తేవడం కుదరదు అంది. నిన్నలా పంపించిందబ్బా. అదంతే, మాటలు బాధ పెట్టేలా ఉన్నా పనులు సంతోష పెట్టేలా ఉంటాయి. తీసుకోండి. ఏంటి, ఏమైనా మాట్లాడాలా? అలాంటిదేం లేదు. నీ వాలకం చూస్తుంటే ఏదో అడగాలనో ఇంకేదో చెప్పాలనో వచ్చినట్టుంది. నిన్ను అడగడానికి ఏముంది? ఏమీ లేదు. పర్వాలేదు, ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా చెప్పొచ్చు. ఏమీ లేదని చెప్పాను కదా. ఓకే 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 ఓకే. అబ్బా, కాఫీ ఎంత టేస్టీగా ఉందో. థ్యాంక్స్. హలో, టేస్టీగా ఉన్నది నువ్విచ్చిన కాఫీ కాదు, ఇందాక నా డ్రీమ్ గర్ల్ ఇచ్చిన కాఫీ. అబ్బబ్బబ్బబ్బా, కాఫీ అంటే అది, టేస్ట్ అంటే అది. తాగితే స్వప్న చేతి కాఫీయే తాగాలి తప్ప ఇంకెవ్వరి చేతి కాఫీ తాగినా ఆ టేస్టే రాదనుకో. మరి అక్కడే ఒక 100 కప్పులు కాఫీ తాగి రావచ్చుగా, మళ్ళీ నన్ను కాఫీ అడగడం ఎందుకో. అంటే కొంచెం కారం తింటే గాని స్వీట్ విలువ తెలియదు, కొంచెం సేపు ఎండలో తిరిగితే గాని ఏసీ విలువ తెలియదు. అలాగే నీ చేతి కాఫీ తాగితే గాని నా స్వప్న కాఫీ విలువ తెలియదు, అందుకే తెమ్మన్నాను. అయినా నా పిచ్చి కాకపోతే నా స్వప్నకి నీకు పోలిక. అసలు ఆమె ఎక్కడా, నువ్వెక్కడా? తను మాట్లాడుతుంటే సెలయేరు పారుతున్నట్టుంటుంది, తను నడిస్తే నయగర జలపాతంలా ఉంటుంది. అసలు తనతో ఉంటే టైమే తెలియదు తెలుసా. మరి అక్కడే ఉండకపోయారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే. ఏంటి? అదే తన గురించి నీకు చెప్దామని. అయినా పెళ్లి కాకుండా తనతో ఎలా ఉంటాను చెప్పు? పెళ్లి కాకుండా అక్కడ ఉండలేవు, మరి పెళ్లి కాకుండా ఇక్కడ ఎలా ఉంటున్నావో? ఉంటే ప్రాబ్లమే ఉంది. అక్కడుంటే ప్రాబ్లం ఏముంది? అంటే పెళ్లి కాని ఒక అమ్మాయి, పెళ్లి కాని ఒక అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు కదా. మరి ఈ ఇంట్లో కూడా పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు కదా. ఉన్నా త్వరలోనే నేను పెళ్లి చేసుకుంటాను కదా. ఏంటి? అదే త్వరలోనే నేను స్వప్నం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అంటున్నా. అప్పటి వరకు వెళ్ళరన్నమాట. అవును, పెళ్ళయ్యే వరకు వెళ్ళను. అయ్యాక వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఈ ఇల్లు నాకు దేవాలయం లాంటిది. ఈ ఇంట్లోకి అడుగు పెట్టాకే నా దేవతను చూశాను, కలిశాను, మాట్లాడాను. త్వరలోనే నా సొంతం కూడా చేసుకోబోతున్నాను. అలాంటి ప్రాణంతో సమానమైన ఇంట్లో నుంచి ఎలా వెళ్ళాలండి? ఒకవేళ ఎవరైనా వెళ్ళమన్నా బ్రతిమాలుకుంటాను, అవసరమైతే కాళ్ళు పట్టుకునేనా ఇక్కడే ఉంటాను, కానీ ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. ఎంత దేవాలయమైనా పరా ఇంట్లో ఎన్నాళ్ళుంటారు? అపర్ణ, ఏమైంది అలా అరిచావు? ఇప్పుడు నేను తప్పగా ఏం మాట్లాడలేదే. మాట్లాడావు, నా మనసును గాయపరిచే మాట అన్నావు. ఇంకెప్పుడు ఇంటిని పరాయి ఇల్లని మాత్రం అనకు, నేను తట్టుకోలేను. పరా ఇల్లు కాక మీ పుట్టిల్లా? కాదు, అత్తిల్లు. నేనింటికి అల్లుని. ఏంటి, నువ్వు ఇంటికి అల్లుడివా? అవును, మా అక్క మీ ఇంటికి కోడలైనప్పుడు నేనేమవుతాను? అల్లుడవుతావు. అప్పుడు ఇది పరాయిల్లు అవుతుందా, అత్తగారిల్లు అవుతుందా? అత్తగారిల్లే అవుతుంది. అలా అని జీవితాంతం ఇక్కడే ఉండలేవు కదా. అన్నీతో చెప్పానా? అన్నీ అనుకున్నట్టే జరిగితే జరిగితే ఏంటి, జరిగిపోయినట్టే. నాకు నా స్వప్నకి పెళ్ళైపోతుంది. రాజావారి ఆశీస్సులతో ఈ ఊర్లోనే ఒక చిన్న జాబ్ చూసుకుని, దొరకపోతే మీ పొలాల్లోనే పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఏమో, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వద్దని చెప్పడానికి, ఉండమని చెప్పడానికి నేనెవరిని?
మనసులో ఇష్టం పెట్టుకొని పైకి ఏం నటిస్తున్నావు అపర్ణ?